హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే విగ్రహానికి హ్యాండ్స్ ఎలా తగిలిస్తారో అయితే నేనైతే అప్లోడ్ చేశాను. ఈరోజు అయితే ఈ విగ్రహాన్ని పూర్తిగా ఎలా ఫినిషింగ్ చేస్తారో ఈరోజు అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. మొదటగా అయితే ఒక బౌల్ తీసుకుని దాంతో ప్లాస్టర్ పౌడర్ వేసి కలుపుకున్నాడు నీట్గా. తర్వాత హ్యాండ్ తగిలించిన దగ్గర అయితే క్రాక్ మాదిరి కనపడుతుందా, దానికైతే కవర్ చేశాడు. తర్వాత బ్లేడ్ తీసుకొని దాన్ని నునుపుగా బాగా చేస్తున్నాడు అతను. బ్లేడ్తో అక్కడక్కడ బుడుపులుగా ఉంటాయి కదా, అదైతే దాన్ని అయితే బాగా నీట్గా అయితే చేశాడు ఇతను. విగ్రహాన్ని హ్యాండ్ పైన అయితే వాటర్ వేసాడు. వాటర్ వేసిన తర్వాత హ్యాండ్తో అయితే బాగా రఫ్ చేశాడు. రఫ్ చేస్తే బాగా ఫినిషింగ్ బాగా కనపడుతుందంట. మళ్ళీ ఇంకోసారి అయితే వాటర్ వేసి బాగా రబ్ చేశాడు. తర్వాత పెయింట్ బ్రష్ తీసుకొని దాన్ని అయితే బాగా క్లీన్ చేస్తున్నాడు, ఎందుకంటే షైనింగ్ అయితే బాగా కనపడుతుందంట. ఫైనల్గా ఈ హ్యాండ్ అయితే చూడండి, విగ్రహానికి ఉన్న హ్యాండ్ అయితే ఫినిషింగ్ అయితే బాగుంది. టోటల్గా ఈ విగ్రహానికి అయితే 4 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. ఈ విగ్రహానికి పూర్తిగా ఫినిషింగ్ చేయటకైతే ఒక 4 నుంచి 5 అవర్స్ పడుతుందంట. ఫ్రెండ్స్, ఫైనల్ టచ్ అయితే సూపర్గా ఉన్నది. ఈ విగ్రహం అట్రాక్షన్ అయితే సూపర్గా కనబడుతున్నది. నాకు కూడా నచ్చింది. మీకు నచ్చినట్టయితే కామెంట్ రూమ్లో తెలియపరచండి. కొత్తగా నా ఛానల్ ఏమన్నా చూస్తున్నారైతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విగ్రహం ఎలా చేస్తారో పూర్తి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.